విశాఖలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉరుములు మెరుపులతో పడినటువంటి వర్షానికి ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు పడింది. కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగు పట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. విశాఖలోని హెచ్పీసీఎల్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాం. గత 2 గంటల నుంచి కూడా మొత్తం ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రాథమిక సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే ఏదైతే వాతావరణంలో మార్పుల కారణంగా భారీ పిడుగులు మెరుపులతో కూడినటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైనా పిడుగుపడి ఈ ప్రమాదం చోటు చేసుకుందా అన్న సమాచారం కూడా అందుతుంది. స్థానికులు అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా అదే కారణమని చెప్తున్నారు. మరి ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏంటనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది పెట్రోలియం ఈ నిల్వలో ఉన్నటువంటి ట్యాంక్ కాబట్టి మంటలు అదుపులోకి వచ్చినట్టే వచ్చి తర్వాత మళ్ళీ ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదేవిధంగా ఉద్యోగులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సుమారు ఒక 40-50 ఎకరాల్లో విస్తీర్ణం ఏర్పాటు చేసినటువంటి హెచ్పీసీఎల్ సంబంధించినటువంటి మొత్తం అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రమాదానికి గురైనటువంటి ట్యాంకర్ ఏదైతే ఉందో అందులో మొత్తం ఈ పెట్రోలింగ్ సంబంధించిన ముడి పదార్థాలు ఇవన్నీ కూడా స్టోరేజ్ చేసి ఉంటారు. కాబట్టి అదంతా కూడా మంటలు అనేవి ఇంకా రాజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ కెమికల్స్ ప్లాంట్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఉండడం వల్ల వాటికి ఎక్కువ మండే గుణం ఉండడంతో మంటలు అనేవి ఎప్పటికీ ఇంకా అదుపులోకి వచ్చినట్లు కనిపించడం లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి ఇప్పటికే దాదాపుగా 10కి పైగా ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. లోపల ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి లోనికి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ముందైతే యుద్ధ ప్రాతిపదికన ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనకి కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ ప్రమాదం అంటే 2 గంటల క్రితం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల ప్రాథమిక కారణం అయితే ఇది చెప్తున్నప్పటికీ ఇంటర్నల్ గా ఏం జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు మొత్తం ఏదైతే పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లేదా ఇదంటే లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్న చుట్టుపక్కల కూడా అక్కడ ఆనుకొని ఇంత భారీ ట్యాంకులు కూడా మొత్తం అంతా కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముడి పదార్థాలు నుంచి పెట్రోలియం ముడి పదార్థాల నుంచి పెట్రోలియం, డీజిల్ ఇటువంటి పదార్థాలన్నింటినీ కూడా తయారు చేసి దాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయి. 2 గంటల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనకి కనిపిస్తుంది. ఈ బయోడీజిల్, పెట్రోలియం, ఇటువంటి పెట్రోకెమికల్స్, పిఓఎల్ ఇవన్నీ కూడా ఇక్కడ సుమారు టన్నుల కొద్దీ, లీటర్ల కొద్దీ అంతా నిల్వలు ఉంచేటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా స్థానికంగా అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళంతా కూడా సిబ్బంది అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కూడా మనం చూస్తున్నాం. 10 మీటర్ల వ్యవధిలోనే దూరంలోనే మనకి చాలా పెట్రోల్ ట్యాంకు నిల్వ ఉంచినటువంటి పెట్రోలియం ట్యాంకులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఏదైనా ఇంకా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే వాటన్నిటికి కూడా మంటలు వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తున్నాయి. పెట్రోలింగ్ సంబంధించి ముడి సరుకు అంతా కూడా ఇక్కడ నిల్వ చేసినటువంటి ట్యాంకర్లు కాబట్టి దాని మీద పిడుగు పడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం చెప్తున్నప్పటికీ అదే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, లేదంటే ఇంటర్నల్ గా ఇంకేమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, దానివల్లే మంటలు చెలరేగాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీని మీద ప్రస్తుతానికైతే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక ప్రమాదం జరిగింది కాబట్టి దీనికి గల కారణాలు ఏంటి అనే దానికి కూడా ఆరా తీస్తున్నప్పటికీ మరోవైపు నుండి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీధర్తో